నిర్మల్ జిల్లాలోని 23 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. 4 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశాయి. ప్రతి కాలేజ్కు 2 నుంచి 3 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా కాలేజీలను నడపడం కష్టంగా మారిందని చెప్పారు. ప్రభుత్వం కనీసం విడతల వారీగా నిధులను విడుదల చేయాలని కోరారు. డిగ్రీ కాలేజ్ నడుస్తున్నది. సో ఇక్కడ డిగ్రీ కాలేజ్లో జరిగినటువంటి ప్రతి విద్యార్థి దోస్త్ ద్వారా, అంటే ప్రభుత్వం ఆదేశించినటువంటి దోస్త్ ద్వారా మాత్రమే ప్రతి విద్యార్థి తనకి ఇష్టం ఉన్నటువంటి కోర్సును తనకి ఇష్టం ఉన్నటువంటి కాలేజ్లో జాయిన్ అవుతున్నాడు. అయితే జాయిన్ అయినప్పుడు మాత్రము కంప్లీట్గా ఫీ రియంబర్స్మెంట్ ద్వారానే, అంటే ఎలాంటి ఫీజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి ఎలాంటి ఫీజు తీసుకోకూడదు అన్న కండిషన్ మీద ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ కిందనే వాళ్ళ పిల్లలు జాయిన్ అవుతున్నారు. సో జాయిన్ అయినప్పుడు అలాగే 6 నెలలకు సంవత్సరం లోపల ఉన్న వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు ఆర్టీఎఫ్ కానీ ఎంటీఎఫ్ కానీ ప్రభుత్వం ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. ఇది గత 4 సంవత్సరాల నుంచి, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, 4 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టడం వల్ల ఇక్కడ ప్రైవేట్ కళాశాలలు, అంటే నిరుద్యోగులు ఏర్పరచుకున్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అవి రాకున్నా కూడా నెల ఖచ్చితంగా బిల్డింగ్ రెంట్లు కానివ్వండి, కరెంట్ బిల్ కానివ్వండి, ఉద్యోగులకు ఇచ్చేటటువంటి జీతభత్యాలు కానివ్వండి, అన్ని రకాలుగా సమస్యలతో, అంటే ఈ 4 సంవత్సరాల నుంచి ఈ యాజమాన్యాలు తమ జేబు నుంచి, అంటే అప్పుల ద్వారా తీసుకొచ్చేసేసి రన్ చేయడం జరుగుతుంది. కానీ ఇంకా విధి లేని పరిస్థితులలో ఎన్నోసార్లు మేము ప్రభుత్వానికి మొరబెట్టుకున్నాము, ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాము. ప్రతి ప్రభుత్వానికి, మినిస్టర్కి, అందరికీ ఇవ్వడం జరిగింది. గత 6 నెలల క్రితం ఒక్కసారి ఇదే విధంగా బంద్ను కొనసాగించినప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మా స్టేట్ బాడీతో మీటింగ్ ఏర్పాటు చేసేసి లేదు తొందరలోనే తొందరగా రిలీజ్ చేస్తానని చెప్పి, సో అందులో 100 కోట్లు 1000 కోట్ల మనకు ఉన్నది 8700 కోట్ల రిలీజ్లో విడుదల వారిగా ఇస్తాను సార్ అన్నట్టు 500 కోట్లు దసరాకు, 500 కోట్లు దీపావళికి ఇస్తాను, రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది. మన నిర్మల్ జిల్లాలో దాదాపుగా 20 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలలో డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అయితే ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ అన్ని కాలేజీలకు గత 4 సంవత్సరాల నుండి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం, గత ప్రభుత్వంలో కూడా దాదాపు ఒక 2 సంవత్సరాలు, చివరి 2 సంవత్సరాలు బకాయిలన్నీ పెండింగ్లో పెట్టడం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు, దాదాపు అంటే 4 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా 8700 కోట్ల రూపాయలు బకాయి పెట్టడం జరిగింది. ఈ 8700 కోట్ల రూపాయలు దాదాపు ఒక విడుదల వారీగా ఇస్తామని చెప్పేసి ఒక 6 నెలల నుండి చెప్తూ ఎలాంటి ఒక రూపాయి కూడా విడుదల చేయకుండా గతంలో ఒకసారి అన్ని కాలేజీలు బంద్కు పిలుపునివ్వడంతో మన రాష్ట్ర బాధ్యులు మరియు బట్టి విక్రమార్క గారితో చర్చలు జరిపి ఈ దసరాకు ఒక 500 కోట్లు, దీపావళికి ఒక 500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కానీ కేవలం ఒక 100 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి ప్రతి కాలేజీకు కనీసం ఒక 5%, ఒక 100లో 5% అమౌంట్ కూడా ఇవ్వకుండా